నిస్సర్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా వీళ్ళిద్దరూ జాయింట్ గా తయారు చేశారనమాట. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్. దీనికి సంబంధించి ఎర్త్ ని మ్యాపింగ్ చేయడం, అంటే ఎర్త్ సర్ఫేస్ మ్యాపింగ్ చేయడం, పూర్తిగా ఎర్త్ ఎకోసిస్టమ్స్ కానీ, ఎర్త్ ఎకోసిస్టమ్స్ లో వచ్చే చేంజెస్ కానీ, అదేవిధంగా సీ లెవెల్ రైజ్ కానీ, గ్రౌండ్ వాటర్ సంబంధించి కానీ చాలా డీటెయిల్స్ ఈ నిస్సార్ వల్ల తెలుస్తాయి అనమాట. దీనికి సంబంధించి నిస్సార్ లో 2 బ్యాండ్స్ ఉంటాయి, ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, అంటే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రతి డీటెయిల్తో ఎర్త్ మ్యాపింగ్ జరుగుతుంది అనమాట. ఎర్త్ సర్ఫేస్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ డీటెయిలింగ్తో జరుగుతుంది అనమాట. ఇది ఇస్రో వాళ్ళ, నాసా వాళ్ళ జాయింట్ కొలాబరేషన్ అని చెప్పొచ్చు. ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్. దీనిలో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట. దీనివల్ల ఎర్త్ సర్ఫేస్ ఇమేజెస్ అనేవి పూర్తి స్థాయిలో డీటెయిలింగ్ తీస్తారు. ఈ శాటిలైట్ మొత్తం ఎర్త్ని కంప్లీట్గా ఎవ్రీ 12 డేస్కి మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఎర్త్ డైనమిక్స్లో, ఎర్త్ సర్ఫేస్లో ఎలాంటి చేంజెస్ వస్తే పూర్తి స్థాయిలో అర్థమవుద్ది అనమాట. దాంతోపాటు ఎర్త్ చేంజింగ్ ఎకోసిస్టమ్స్, ఈ భూమి మీద ఎలాంటి ఈకోసిస్టమ్స్ మారుతూ ఉంటాయి, దానికి సంబంధించి ఐస్ మాసెస్, బయోమాస్, రకరకాల పారామీటర్స్, న్యాచురల్ హజార్డ్ సంబంధించిన అంశాలు కూడా దీనిలో మనకు తెలుస్తుంటాయి. దాంతోపాటు డిజాస్టర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణ, ఇవన్నీ కూడా ఈ శాటిలైట్స్ వల్ల మనకి చాలా ఇన్ఫర్మేషన్తో మనం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. నిస్సర్ ఈ జూన్ 2025లో శ్రీహరికోట నుంచి లాంచ్ చేయనున్నారంట.